సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులంతా కలిసి యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. అతని వాహనాలను సైతం ధ్వంసం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గుర్రనపేట గ్రామంలో అందరూ కూడా తలదించుకునే విధంగా ఒక అఘాయిత్యం జరిగింది. ఒక 9 ఏళ్ల బాలిక మీద మరి 22 సంవత్సరాల యువకుడు అఘాయిత్యం చేసి నానా రకాలుగా లైంగికంగా ఇబ్బంది పెట్టి ఆమెను చాలా రోజులుగా వాడుకుంటూ అది ఎవరికైనా చెప్తే అమ్మాయిని చంపేస్తానని బెదిరించి ఈరోజు లైంగికంగా వేధించిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఈ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా నడుం బిగించి ముందుకు రావడం జరిగింది. ఇటువంటి అఘాయిత్యం మళ్ళా జరగకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు చేసిన వ్యక్తికి మరి అందరూ కూడా కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో వేడుకుంటున్నారు. ఈయన మీద పోక్స్ చట్టం కింద వెంటనే శిక్షించాలి, ఆయన మీద కేసు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఆయన మీద పోక్స్ చట్టం కింద నమోదు చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఆ అమాయకురాలికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాము. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గుర్రనపేట గ్రామంలో అందరూ కూడా తలదించుకునే